నిద్రపోయే ముందు మంచినీళ్ళు పెట్టుకో. గుడ్ నైట్. శరణ్, ఏంటి? అమ్మా, ఏంటి నువ్వు చేస్తుంది? దిష్టి తీస్తున్నాను. నేనంటే నీకు ఇష్టం కదా? ఇష్టమా? ఎవరు చెప్పారు? సపరేట్ గా చెప్పాలా ఏంటి? నీకెలాంటి ఫీలింగ్ లేకపోతే ఎక్కిళ్ళు వస్తున్నాయి కదా, పోయి మంచినీళ్ళు తాగొచ్చు కదా అనొచ్చు. నువ్వే వెళ్ళి తెచ్చి నాకు తాగించేవాడివి కాదు కదా. నువ్వు పొరపాటు పడుతున్నావు పల్లవి. మరి నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకునే లోపు ఎక్కుళ్ళు ఎక్కువ సడన్ గా పోయావే అనుకో, లేనిపోని రచ్చ అని అందుకే తీసుకొచ్చాను. ఫ్రెండు? ఏంటి ఫ్రెండు? అదే నేను అడుగుతున్నాను, ఏంటి విషయం? ఏంటి? మా అన్నయ్య నీకు మంచినీళ్ళు తాగించడాలు, నువ్వు ఎగ్జిట్ అయిపోయి వాడి బుగ్గలు గిల్లడాలు. మా అన్నయ్య అంటే నీకు ఇష్టం కదా? నాకు తెలుసు. మరి ఈ విషయం వాడితో చెప్పేయచ్చు కదా. ఫ్రెండు, ఏదో ఒక రోజు నీ ప్రేమ వార్త చెప్తావు. ఆ రోజు తప్పకుండా నువ్వు నా హెల్ప్ అడుగుతావు. ఏంటది సిగ్గుపడుతుంది? అర్థం కాలేదా? పల్లవి చరణ్ ని ఇష్టపడుతుంది. ఇప్పుడు గాని చరణ్ కి పాట పాడింది పల్లవియే అని తెలిస్తే చరణ్ ఖచ్చితంగా పల్లవిని ఇష్టపడతాడు. అది మా తమ్ముడిని ఇష్టపడితే మాత్రం వాడిష్టపడాలి కదా. దాని దగ్గరకు కూడా రానివ్వడు. దగ్గరగా ఉంటే ఎప్పటికైనా దగ్గర అయిపోతారు కదా. అలా జరగటానికి వీల్లేదు. ఆ పల్లవి మా ఇంట్లో ఉండటానికి కూడా నాకు ఇష్టం లేదు. అలాంటిది మా తమ్ముణ్ణి. అందుకే ఏదో ఒకటి చేసి వీలైనంత తొందరగా ఆ పల్లవిని ఇంట్లో నుంచి పంపించేయాలి. మళ్ళీ అది చరణ్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా చెయ్యాలి.